భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాల్పంచుకున్నారు. స్తమస్తగాయనం అశ్వారుణేనం ఖడ్గధారిణేనం ధనాత్రమస్తగాయనం కృష్ణోరేంద్రగద్వారాయణం సత్యరానందరూపాయనం యజ్ఞరూపాయనం యజ్ఞభుక్తిమాయనం పరమేశ్వరాయనం పరమాప్తప్రాయనం శాంతాయనం శ్రీమతేనం కృపేణం దోర్దండ విక్రాయనం పరబ్రహ్మణేనం జగదీశ్వరాయనం శ్రీ పురిలాదేవమీర్ పరమాత్మనే గోవింద గోవింద గోవింద. ఏకాంతాయ కళ్యాణాయ దీర్ఘినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామినార్థప్రాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాం నగర్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం శ్రవణ నక్షత్రం కావడంతో స్వామివారి ఈ రోజున జన్మ నక్షత్రం, దీన్ని మాస నక్షత్రం అంటారు. శ్రవణ నక్షత్రం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకుని అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు జరిపించుకున్నారు. చాలా విశేషమైనటువంటి వైశాఖ మాసం శ్రవణ నక్షత్రం శనివారం రావడం కూడా చాలా విశేషంగా ఉంది. చాలామంది కూడా భక్తులు 7 శనివారాల వ్రతం చేసుకుంటూ, దీన్ని 7 శనివారాలు అంటారు. కొత్తగా ఇప్పుడు ఏంటంటే సప్త శనివారాలని చెప్పి పెట్టేసి సప్త శనివారాలు చేసుకుంటూ ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని ధ్వజస్తంభం వద్ద 7 మనిషికి 7 పిండితోటి, వరి పిండితోటి ముద్దలు చేసేసి దీపారాధన చేసుకొని తమ కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పని, స్వామివారు తీరుస్తాడని చెప్పని నమ్మకంతో భక్తులందరూ కూడా రావడం జరిగింది. ఆ స్వామివారికి ఎవరో చెప్పినని కాకుండా మన మనస్ఫూర్తిగా మనం 7 శనివారాలను శ్రద్ధగా మనం ఆచరించినట్టయితే మన కోరిక తప్పక నెరవేరుతుంది. కనుక భక్తులందరూ కూడా 7 శనివారాలు ఉదయమే లేచేసి మన శక్తిని అనుసరించి రోజుకొక రకం చొప్పున 7 వారాలు 7 రకాల ప్రసాదాలు చేసి 7 పిండి దీపాలు పెట్టుకుని ఉదయాన్నే సుమారుగా 6 గంటల లోపే గనక మనం ఈ వ్రతం చేసుకున్నట్టయితే వ్రతం ఫలిస్తుంది. ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తున్న సమయంలో ఎంత శక్తివంతంగా ఉంటాడో మనం చేసేటువంటి వ్రతం కూడా ఆ ఉదయం వేళ స్వామివారు ప్రశాంతంగా ఉంటాడు. ఆ సమయంలో కూడా అన్ని దేవతలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. కనుక ఉదయం 6 గంటల లోపే శనివారం అయ్యేటట్టుగా చూసుకోండి.
తప్పక మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.